మీరు నమ్మినా నమ్మకపోయినా సినిమా మాత్రం ఏదో 50 మినిట్స్ ఫుటేజ్ రిలీజ్ చేయలేదన్నారు. ఎక్కడుంది అది? ఏదో ఒక పాట తీస్తేనే గానీ సినిమా తీలేవైటయ్యా. హలో అండి, ఇప్పుడే పెద్ద మూవీ అయితే చూస్తాను. ఫస్ట్లీ రామ్ చరణ్ గారి గురించి చెప్పాలండి. ఒక్క సినిమా కోసం 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్ ఉన్న బాడీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అంత స్టార్డమ్ అండ్ డెడికేషన్ ఉన్న హీరో డేట్స్ ఇస్తే ఇలా చేసేవేంటే బుచ్చిబాబు. ఫస్ట్లీ పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం అండి. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశారు. అలాగే అప్పసూరి క్యారెక్టర్ కూడా పండింది. అలాగే డిఓపి సినిమాకి కావాల్సిన రెస్ట్రిక్ట్ లుక్ తీసుకొచ్చారు. దాంట్లో సక్సీడ్ అయ్యారు, చాలా బాగుంది. ఇక మ్యూజిక్ రెహమాన్ గారు అండి. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లేపినంత లేపారు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ని టచ్ చేయలేదు. హీరోయిన్ అయితే పక్కా ఐడెంటిటీ కంటెంట్ కోసం పెట్టుకున్నారు. ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది. సినిమాలో అందరూ కష్టపడ్డారు, అంతా బానే ఉంటది. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే నెరేషన్ లోనే ఉంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నారో అది మనం కనెక్ట్ అవ్వలేము. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే యాక్టర్స్ ని బాగా వాడుకున్నారు, కానీ ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వం. బేసికల్ గా కొన్ని సీన్స్, కొన్ని సినిమాలు మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు. అందులో ఇది ఒకటి. సినిమా రిలీజ్ కి ముందు మూవీ టీం ఇచ్చిన హైప్ కి ఇప్పుడు చూసిన సినిమాకి మ్యాచ్ అవ్వట్లేదు. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ గారి ఎఫర్ట్స్ కోసం చూడొచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.